సోఫా కూర్చోడానికే, పడుకోవాలంటే బెడ్రూమ్కి వెళ్ళి పడుకో. అవును, ఇంతకీ నువ్వెవరు? నీకేం కావాలి? ఇది గరుడ ఇల్లే కదా? అవును, నువ్వెవరు? అది వెళ్ళి గరుడనే అడుగు. రాణి, బయట ఏదో స్కూటీ ఉందేమిటి? ఎవరమ్మా నువ్వు? అవును, మీరెవరు? నేనే ఇంటి ఓనర్ని. నేను ఓనర్ అని చెప్పలేదే. అవును, నువ్వెవరు? ఏం పని మీద వచ్చావు? ఆ విషయం గరుడనే అడగండి. ఓహో, ఏంటండి మీరు కాయగూర? ఏ ఎవరండి అమ్మాయి? నువ్వే అడుగు. ఎవరమ్మా నువ్వు? మీరెవరు? గరుడాద్రి వాళ్ళ అమ్మ. నువ్వెవరమ్మా? ఆ విషయం గరుడనే అడగండి. ఎవరమ్మా అది? ఆ విషయం గరుడని అడగండి. ఎక్కడ పడు? వచ్చేసిందిరా, రా బయటకి. టార్చర్ ఎక్కువైపోయింది నాన్న. సరిగ్గా స్నానం కూడా చేయనివ్వా. పెళ్లి అయిపోయిన తర్వాత వేరు కాపురం పెట్టేస్తా. అదంతా నీ పెళ్ళయ్యాక చూసుకుందాం, ముందు బయటికి రారా బ్లడీ ఫూల్. కూల్ కూల్ కూల్. ఎవరా అది? ఎవరు ఏది? ఓ, జస్ట్ పాట పాడానమ్మా. అది కాదురా, నీ కోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయ్యా? నా కోసమా? మరి మీ తాతయ్య కోసమా వస్తుంది? మేబీ. జోక్స్ వద్దు, హాల్లో కూర్చో. నాకేమై తెలీదు. సరే వస్తున్నాను కదా. ఇప్పుడు అనరా ఐ లవ్ యు. ఇంటికి వచ్చింది ఏంటి? అవును, ఇతనెవరు? ఇతనెవరా? ఇతనే గరుడా? లేదే, గరుడ అంటే చాలా స్మార్ట్ గా అందంగా ఉంటాడే. హలో, నీకే అడ్రస్ కావాలి? నెంబర్ 32 భగీరథ స్ట్రీట్, అదే కదా? ఇది 32 భగత్ సింగ్ స్ట్రీట్. తప్పుడు అడ్రస్ వచ్చి స్మార్ట్ గా లేడు, స్టైల్ లేదంటావా? పోమ్మా పో. సారీ. అన్నిటికీ ఇదో నేర్చుకున్నా. నా బిడ్డకి ఏం తక్కువ? అన్నయ్య, నువ్వు స్మార్ట్ గా చెప్పట. నేను కూడా ఏదో వ్యవహారం ఉందనుకున్నాను. గాలి తీసిందే. ఇంటికొచ్చి బెదిరిస్తే నేను భయపడతాను అనుకున్నావా? అదే నేను చూసానుగా. ఏం చూసావు? ముఖంలో కళే లేదు. కాళ్ళు ఉండడానికి నేనేమన్నా శిల్ప అన్నా? నువ్వు నాకు తెలిసిన చెప్పేదాన్ని, కానీ పోనీలే పాపోని వదిలేసా. నువ్వు తెలుసని చెప్పుంటే నేను తెలుసని చెప్పేవాడిని. మనం ఇద్దరం లవ్ చేసుకుంటామని చెప్పేవాడిని. అవును, నిన్నే చెప్పాను కదా ఐ లవ్ యూ అని. ఇంకెవడే నిన్ను లవ్ చేస్తాడు? నీ చెయ్యి డికాషన్ లా ఉంది, నా చేచుడు పాల్లా ఉంది. అయితే మన ఇద్దరికి బిడ్డ పుడితే కాఫీలా ఉంటుందా? ఏరా, నీకు వేరే ఫీలింగే రాదా? నిన్ను పక్క నుంచుకొని వేరే ఏదైనా ఫీలింగ్ లో ఉన్నాననుకో, చూసేవాళ్ళు నన్ను వేరే టైప్ లో ఫీల్ అవుతారు. బాగానే మాట్లాడుతున్నావు, ఇలాగే మెయింటైన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ. హలో, అవునరా, గరుడని మాట్లాడుతున్నాను. పెట్రా, నేను తర్వాత చేస్తాను. ఏంటి గరుడ గరుడ అంటున్నావు? నీ ఫుల్ నేమ్ ఏంటో చెప్పు. ఎగతాళి చేయనని చెప్పు, అప్పుడు చెప్తాను. ఎగతాళి చేసేలాంటి పేరా? అదేం పేరు? గరుడాద్రి. గరుడాద్రి, వావ్, ఎంత మంచి పేరు. నిజంగా అంటున్నావా? మరి ఎవరు పెట్టారు నీకు పేరు? మా నాన్నే పెట్టారు. ఛా, ఇది ముందే తెలుసుంటే నేను మీ నాన్నే లవ్ చేసి ఉండేదాన్ని. ఏ నందిని, నిన్ను చూస్తుంటే నాకే మూడొస్తుంది. పెళ్లి వాళ్ళు వచ్చారు, త్వరగా అమ్మాయిని తీసుకురండి అమ్మా. అలాగే. అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎంతవరకు ఒకే పార్టీలో మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు వియ్యంకులు కాబోతున్నారు. నాకు సంతోషంగా ఉంది సార్. ఆల్ రైట్, అతనికేనే. చాలా పోండి పోండి. సార్ మీరు అవుట్. వదిలేశాను సార్. అక్కడ వాళ్ళు వియ్యంకులు కాబోతున్నారు, మనం ఇక్కడేమో సరదాగా బిళ్ళం కూడా ఆడుతున్నాం. ఆ నాగరాజు సేమ్ కాకూడదు కదా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయమ్మో. నాన్న, ఒక నిమిషం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.
ఏంటి వాగుతున్నావు? ఉండు నకుల్, నేను మాట్లాడతాను. వాట్ హ్యాపెన్ నందిని? వాట్స్ ద ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంతే. ఎందుకని? నువ్వు నాకు నచ్చలేదు అంతే. నేనేం తప్పు చేశాను? సిగరెట్లు కలిచానా, మందు కొట్టానా, లేక అమ్మాయిలతో తిరిగానా? ఏం తప్పు చేశాను? ఏమి చేయలేదు. ఇంతవరకు ఏమి చేయని వాడివి పెళ్ళయ్యాక మాత్రం ఏం చేస్తావు? ఏంటి వాగుతున్నావు? మగాడివి కాదంటున్నాను. నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతావు. ఆగరాదు నువ్వు. నా కొడుకు మీద దెబ్బ పడిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. రై, అలాంటి దానికి నీలాంటి మంచి అబ్బాయి నచ్చడరా. తనే ఓపెన్ గా చెప్పింది కదా ఎక్స్పీరియన్స్ హ్యాండ్ కావాలి అని. అలాంటి దానికి నువ్వెలా నచ్చుతావు? ఆ విషయంలో తనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఏంటయ్యా వెనకాల ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. మీరు అంటించిన బాంబు కరెక్ట్ టైంలో పేలింది గురువు గారు. అలాగే ఫోన్ వాళ్ళ వైపు తిప్పు, చెవులారా విందాం. ఎందుకు పనికిరా నేను రాజకీయాల్లో పైకి తెచ్చినందుకు నాకు మంచి మర్యాద చేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు నాకు ఈ జన్మలోనే కాదు ఇక ఏ జన్మలోనూ సంబంధం కలవదరా. సార్ ఆర్డర్ రద్దు చేసినట్టున్నారు. అసలు ఏం చేశారు సార్? హలో, ఎవరండి? నేనెవరో తెలుసుకుని నువ్వేం చేస్తావు? నీ బ్యాగ్ లో సీడీ ఉంది, బయటికి. సీడీనా? ఏ సీడీ? అవును, ఇందులో ఏముంది? మీ నాన్న ఆడిన అమ్మా నాన్న ఆట. మీ అమ్మతో కాదు, వేరే ఇంకో అమ్మతో. దాన్ని నువ్వు చూడడం పాపం, మీ అమ్మ చూడడం మహాపాపం. దాన్ని టీవీ ఛానల్కి పంపిస్తే ఇండియాలోనే టీవీ ఛానల్లో మొట్టమొదటిసారిగా. ఇప్పుడు నేనేం చేయాలి? సార్ నిజంగానే ఆ సీడీలో శివ, నువ్వు అనుకుంటున్నట్టు అందులో ఏమీ లేదయ్యా. ఎంటీ సీడీ. అలా అయితే నెక్స్ట్ సీఎం మీరే సార్. ఇక లైఫ్ లాంగ్ సీఎం ని నేనే. ఏంటి గురువు గారు మీరే ఇలా కోప్పడితే ఎలా? మరేమిటయ్యా, గొప్ప కూతుర్నే కన్నాడు. తను కాకపోతే ఇక అమ్మాయిలో దొరకరా? ఇది మాటంటే. ఊర్లో ఎంతో మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నాగరాజు మొహం మీద ఉమ్మేసినట్టుగా ఒక మంచి అమ్మాయిని చూద్దాం. ఏంటయ్యా అలా చూస్తున్నారు? నేను చెప్పిన అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారంటే నాగరాజు ఉరేసుకొని చావాల్సిందే. నువ్వు చెప్పే అమ్మాయి ఎవరయ్యా? చెప్తే మీరు కోప్పడకూడదు. అది మన సురేష్ చౌదరి గారి అమ్మాయి. ఏమిటయ్యా నువ్వు అనేది? ఆయన ఎందుకు కలుస్తారు? నేను ముందే చెప్పాను, ఈయనే. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. గురువుగారు, అమ్మగారు చెప్పింది కరెక్టే. ఏమిటయ్యా కరెక్ట్? అది మనం ఒకే పార్టీలో ఉన్నా మనకి సురేష్ చౌదరికి ఎలాంటి కనెక్షన్స్ లేవు. అదీ కాకుండా ఇన్నాళ్ళు వీడితో రాసుకు పూసుకుని తిరిగి ఇప్పుడు సురేష్ నెల పిల్లలు అడగమంటావు? అరే, మీరెందుకు వెళ్ళి అడగడం? నేనెందుకున్నాను ఇక్కడ? అది కాదయ్యా. గురువుగారు, ఈ విషయం నాకు వదిలేయండి, అంతా నేను చూసుకుంటాను. ఏంటి గురువుగారు ఆలోచిస్తున్నారు? సరే అనండి. కొద్ది రోజులు పోనివ్వు, ఇప్పుడేం మాట్లాడద్దు. సమయం వచ్చినప్పుడు మాట్లాడదు. సరే, మరి నేను వెళ్ళొస్తాను. ఏంటయ్యా వెళ్ళిన పని ఏమైంది? కాయా పండ? అయ్యా త్వరలో పండుతుందయ్యా. పండాలి, పండేటట్టు చెయ్యాలి.